హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధ. ఈరోజు జంట నాగుల్ని ఏ విధంగా పూజించాలి, జంట నాగుల్ని పూజించడం వల్ల ఎటువంటి దోషాలు నివృత్తి అవుతాయి అనేది షేర్ చేయబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. పూజ చేసే ముందు ఒక చిన్న మాట అండి. ఇక్కడ చెట్టుని చూడండి, చెట్టు కింద మొత్తము బ్రేక్ అయిపోయే అద్దాలు అట్లా పడేసి ఉన్నాయండి. అవి దేవుడు ఫోటో ఫ్రేమ్సే. అంటే పగిలిపోయిన ఇంట్లో ఉంచుకోకూడదు అని అంటారు కదా, అందుకని చెట్టు దగ్గరికి వచ్చి పెట్టారు, రావి చెట్టు దగ్గర. ఎందుకంటే ఇలా పెట్టడం అస్సలు మంచిది కాదండి. అంటే పెడుతూ ఉంటారు, కానీ పగిలిపోయిన అద్దం ముక్కలు ఎవరు తొక్కని ప్లేస్లో వేయడం మంచిది. ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఇది ఇక్కడ ఇట్లా పడేయడం వల్ల చిన్నపిల్లలు అక్కడ ఆడుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ కాళ్ళకు తగిలినా అది మనకేనండి తప్పు, అది దోషమే. ఒకవేళ పడేయాలి అని అనుకున్నప్పుడు పారే నీళ్ళల్లో వదిలేయడం చాలా మంచిదండి. ఇలా పగిలిపోయిన అద్దం ముక్కలు నడిచే దారిలో అస్సలు వేయకూడదు. అది దేవుడు మందిరం అన్నట్టే కదా, చుట్టూతో ప్రాంగణం కూడా ఎంత శుభ్రంగా ఉంచుకోవాలని మనదేనండి బాధ్యత. అందుకు చిన్న నా రిక్వెస్ట్ అనుకోండి, ఇలా ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. పూజలోకి వెళ్ళిపోదామా? జంట నాగుల్ని పూజించడం వల్ల ఎటువంటి అంటే దోషాలు నివృత్తి అవుతాయి అని అంటే, ముఖ్యంగానండి మన జీవితంలో ఎటువంటి తప్పు చేయకపోయినా సర్పదోషాలు అనేవి మనకి తరతరాలుగా పీడిస్తూనే ఉంటాయి. అవి జంట నాగుల రూపంలో అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అండి. ఆ తండ్రిని పూజించడం వలన కుజదోషము, వివాహం ఆలస్యం అవుతున్నా, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా, సంతానం ఆలస్యం అవుతున్నా జంట నాగుల్ని పూజించడం చాలా మంచిదండి. ఇది ఎప్పుడు పూజించాలంటే ప్రతి నెలలో షష్ఠి వస్తుంది కదండి, ఆ రోజున పూజించవచ్చు. ప్రారంభించేవాళ్ళు, కొత్తగా ప్రారంభించేవాళ్ళు ఆ రోజు స్టార్ట్ చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇన్ని వారాలు అని సంకల్పం చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చండి. అంటే 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారం కానీ చెప్పుకొని సంకల్పం మనం పూజ అనేది ప్రారంభించవచ్చు. ముఖ్యంగా అంటే మన జీవితంలో కొన్ని దోషాలు తరతరాలుగా వస్తూనే ఉంటాయని అన్నాను కదండి. అవి ఎట్లొస్తాయంటే, సంతానం కలుగుతుంది, అర్ధాయుషుతో మరణిస్తూ ఉంటారు, పెళ్ళి కుదిరినా ఒకళ్ళ పెళ్ళి అయినా కూడా మధ్యలో విడాకులు అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ దోషాల కిందే లెక్కొస్తాయి. ఇవి కుజదోషం నివృత్తి అవ్వాలంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా చర్మ వ్యాధులు అన్నాను కదా, చర్మ వ్యాధులతో అంటే కొంతమంది చర్మ వ్యాధులతో బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఈ స్వామిని ఒక్క 9 వారాలు 11 వారాలని సంకల్పం చేసుకున్నట్లయితే అండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏదైనా నమ్మకంతో చేయాలండి. మన మనస్సును ఆ తండ్రి మీద పెట్టి మనం నమ్మకంతో ఈ పని ఖచ్చితంగా అవుతుంది అని సంకల్ప బలం మనది గట్టిగా ఉండాలండి. ఆ తండ్రి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ముఖ్యంగా నేను ఇట్లా పూజ చేయడం వల్ల నేను 9 వారాలు సంకల్పం చేసుకొని చేశానండి. గతంలో చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత డెలివరీ అనేది మధ్యలో డెలివరీ అయిపోయేసరికి నా బేబీ మిస్ అయిపోయింది. అది ఎందుకు చెప్పానంటే, కొంతమంది మంచి జరిగితే అంటే పూజ చేశాము మాకు చెడు జరిగింది, పూజ చేశాము మాకు మంచి జరిగిందని చెప్తారు కదండి. మంచి అయినా చెడైనా మనం ఈక్వల్గా తీసుకోవాలని నా భావన అండి. ఏంటంటే మన కర్మ అండి, అది మన కర్మానుసారం మనం నడుస్తూనే ఉండాలి, అది నా భావన. ఆ తండ్రి ఎప్పటికైనా మాకు మంచి చేస్తాడు అనే ఆలోచనతో మేము ఏదైనా స్టార్ట్ చేస్తామండి. ఈ విధంగా మంగళవారం కానీ శనివారం కానీ మా వీలును బట్టి మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఇన్ని వారాలని లెక్క ఉండదండి, మాకు చేస్తూనే ఉంటాము. ఆ తండ్రి దయ వల్ల నేను తల్లినయ్యాను కదా, అది చాలండి నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను అభిషేకము ఫస్ట్ నీటితో చేసుకుంటాను, తర్వాత పసుపు కుంకుమ ఇంకా నా దగ్గర ఉన్న అన్ని ద్రవ్యాలతో చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగానండి చందనం రాస్తే మంచిదండి, పసుపు రాయకూడదు. నా దగ్గర చందనం చాలా తక్కువ ఉంది కాబట్టి పసుపులో కొంచెం వేసి ఆ తండ్రికి ఇలా అలంకరించుకొని, ఎరుపు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు మందారాలు ఉంటాయి కదండి, మందారాలు కానీ గులాబీలు కానీ వాటితో అర్చిస్తే చాలా మంచిదండి. ఎరుపు అక్షంతులు ఇలాంటివి యూజ్ చేయాలి ఈ పూజకు. ఇంకా ప్రదక్షిణ చేసుకున్నాను. ప్రదక్షిణ కూడా 3 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. ఇలా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా నేను అంటే మనం సంకల్పం చేసుకోలేదండి, ఎప్పుడు వీలొస్తే అప్పుడు, అంటే మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కూడా చేస్తామండి. ఇలా మాకు ఎప్పుడు వీలు అనిపిస్తే, మాకు చెయ్యాలని మా మనసులో తెలిస్తే మేము వెళ్ళిపోతామండి గుడికి.
మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి వచ్చేసరికి గౌరీ అమ్మ ఇంటికాడనే ఉంది. ఇంటికి వచ్చేసింది. ఇంట్లోకి రాగానే ఇలా కనిపించేసింది. ఏదో బాధ అనుకుంటండి అమ్మకు. కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏమైందమ్మా అని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా బెల్లం ముక్క మన చేతిలో పెట్టుకొని గోమాతకి సేవించి ఇట్లా తినిపించినట్లయితేనండి మన అరచేతిలో కొన్ని దోషాలు ఏమన్నా ఉన్నా లేకపోతే మనకేమన్నా జబ్బులు ఉన్నా కూడా తగ్గుతాయంటండి. అంటే అమ్మ స్వీకరిస్తుందట. అలా చేయడం మంచిది. ఇలా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.